ఈరోజు ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. ప్రాసెస్ అయితే బ్యాక్ సైడ్ మెన్షన్ చేశారు. మొన్న గ్రోసరీస్ తీసుకొచ్చినప్పుడు ఇది కూడా తీసుకొచ్చారు. సర్లే ఎలా ఉంటుందా అని ట్రై చేద్దామని. ఇలాంటి ఇన్స్టెంట్వి అంత హెల్దీ కాదు, బట్ అప్పుడప్పుడు తినొచ్చు. ఇందులో మొత్తం 2.5 కప్పుల రవ్వ అయితే వచ్చింది. 1 కప్పు రవ్వకి 3/4 కప్పు పుల్లటి పెరుగు కానీ మజ్జిగ కానీ వేయాలి. మొత్తం నాకు 3.5 కప్పుల మజ్జిగ అయితే పట్టింది. అందరికీ ఒకేలా పట్టకపోవచ్చు. అటు ఇటుగా కొంచెం పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని ఒక పావు గంట వదిలేస్తే పిండి అనేది ఫర్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ప్లేట్స్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసి బ్యాటర్ వేసుకొని ఒక పావు గంట కుక్ చేస్తే మనకి ఇన్స్టెంట్గా ఇడ్లీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. బ్యాటర్లో అయితే సాల్ట్ ఏం వేయనవసరం లేదు. నాకు మొత్తం 5 రేకుల ఇడ్లీలు తయారయ్యాయి. ఇంక ఇడ్లీ అయితే సాఫ్ట్గా ఉంది అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా బాగానే ఉంది. ఇది ఎక్కువగా బిగినర్స్కి కానీ బ్యాచిలర్స్కి కానీ ఎక్కువగా యూజ్ అవుతుంది. మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తానంటే తనకు కూడా ఇక్కడ ప్యాక్ చేసేసాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.